ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేర పరిశోధనలో తాము ఎవరికి తీసిపోమని మరోసారి రెండో పట్టణ పోలీసులు నిరూపించారు. ప్రస్తుతం మనతో 2 టౌన్ సిఐ నాగరాజారావు ఉన్నారు. తనతో మాట్లాడి ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు చాలా అరుదైన ఘనతను సాధించారని తెలిసింది, అంటే అతి క్లిష్టమైన కేసును త్వరలోనే ఛేదించారని తెలిసింది. ఈ కేసు పూర్వపరాలు ఏంటండి? ఇదంతా ఆన్లైన్ ఫ్రాడ్. ఇది ఒక తెలియని వ్యక్తికి ఫస్ట్ ఒక లేడీస్ కాల్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళతో పరిచయం పెంచుకునేసి వాళ్ళకి న్యూడ్ కాల్స్ అవి చేసేసి వాళ్ళని ట్రాప్లోకి దించేసేసి మళ్ళీ మా ఇంట్లో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది అని చెప్పేసి వాళ్ళ యొక్క సెల్ఫ్ ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పుకుంటారు. అక్కడి నుంచి వీళ్ళు స్టార్ట్ అవుతుంది వీళ్ళ యొక్క చీటింగ్ అనేది. స్టార్ట్ చేసేసి వాళ్ళని కూడా న్యూడ్ కాల్స్లోకి తీసుకొని వస్తారు. ఎదుటి వాళ్ళని కూడా తీసుకొని రావడము, న్యూడ్ కాల్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకోవడము, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టడం. దీంట్లో మనం ఆశ్చర్యం కలిగే విషయం ఏమంటే కనుక సొంతము ఇతని భర్తనే వాళ్ళ భార్యతోనూ మరియు అతని యొక్క గర్ల్ ఫ్రెండ్తోనూ ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. న్యూడ్ కాల్స్ అన్ని కూడా చేయించి వాళ్ళతో బ్లాక్ మెయిల్ చేసి 3,75,00,000 ఒక వ్యక్తి నుంచి, మన కర్నూలు నివాసి అయిన వ్యక్తి నుంచి కాజేయడం జరిగింది. ఈ 3,75,00,000లో మేము వితిన్ 3 డేస్లోనే 41 లక్షల విలువ గల 2 కార్లు, ఒక మోటార్ సైకిల్, గోల్డ్, ల్యాప్టాప్స్, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది అతని నుంచి. దీంట్లో బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు మా టీం వచ్చేసేసి ఎస్ఐ మల్లికార్జున, మహీంద్ర కానిస్టేబుల్, శ్రీనివాసులు కానిస్టేబుల్ మరియు రవికుమార్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేసేసి ఇదంతా కూడా టీం వర్క్గా బాగా చేయడం జరిగింది. సార్, మొన్నటికి మొన్న దాదాపు 37కు పైగా ద్విచక్ర వాహనాలు రికవరీ చేశారండి. మళ్ళీ తాజాగా వారం కూడా గడవకముందే మళ్ళీ ఈ క్లిష్టమైన కేసును చేయించారు. ఇదంతా ఎలా సాధ్యపడుతుంది అంటారు? అంటే ఒక పటిష్టమైన ప్రణాళికను మీరు ఏమైనా? అంతా టీం వర్క్ అండి. ఇది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరి మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా ఒక టీం వర్క్ లాగా మేము చేస్తూ పోతున్నాము. టీం వర్క్ కనుక చేసే కనుక దొంగలు ఎక్కడున్నా ఏ మూలను దాక్కున్నా కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడి నుంచి అయినా కూడా పట్టుకొని రాగలం అనే దానికి ఇది ఒక నిదర్శనం. సార్, మీ సిబ్బంది బాగా సక్రమంగా పనిచేస్తారు, సమర్థవంతంగా పనిచేశారంటారు. మరి వాళ్ళకి ఏమైనా రివార్డ్స్కి ఏమైనా రికమెండ్ చేస్తారా? వాళ్ళకి లాస్ట్ 30 బైకులు రికవరీ చేసిన దాంట్లో కూడా రివార్డ్ ఇవ్వడం జరిగింది. క్యాష్ రివార్డ్ ఇచ్చినాము. అలాగే మా ఎస్పీ దగ్గర నుంచి కూడా రివార్డు కూడా పెట్టడం జరిగింది. ఈ కేసులో కూడా మళ్ళీ రివార్డు పెట్టడం జరుగుతుంది. వీళ్ళకి ఎంకరేజ్మెంట్ కింద మాకు ఎప్పుడు కూడా మా ఎస్పీ గారు అయితేనే డిఎస్పీ గారు అయితేనే ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ మాకు రివార్డులు ఇస్తూనే ఉంటారు. మొత్తానికి ఎంతో క్లిష్టతరమైన కేసును 2 టౌన్ పోలీసులు అయితే సత్వరమే ఛేదించగలిగారు. సరైన పటిష్టమైన ప్రణాళికతోనే ఇది తమకు సాధ్యపడిందని 2 టౌన్ సిఐ నాగరాజు చెప్పారు. ఈ ప్రమాదాల కంటే ఇలాంటి మోసాలకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.